హనుమాన్ శోభాయాత్ర చాలా ఘనంగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ గౌలిగూడ నుంచి తాడ్బండ వరకు హనుమాన్ శోభాయాత్ర దాదాపు 12 కిలోమీటర్ వరకు జరగనుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. దాదాపు చిక్కడపల్లి ప్రాంతాల్లో కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. సో హనుమాన్ భక్తులు కావచ్చు, హనుమాన్ ప్రియులు కావచ్చు, వారందరూ కూడా చాలా భారీ ఎత్తున బైక్ ర్యాలీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు అంటున్నారు. మరి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న ఏంటి, ఎట్లా జరుగుతుంది శోభయాత్ర, ఏం చెప్తారు? అన్న జై శ్రీరామ్. నా పేరు తిరుపతి, విశ్వకర్మ జిల్లా సహకారదర్శి. ఈరోజు విశ్వకర్మ జిల్లా నుంచి భారీ ఎత్తున లింగంపల్లి నుంచి అమీర్పేట వరకు విశ్వకర్మ జిల్లా అంటాము, భారీ ఎత్తున బైక్ ర్యాలీతో రావడం జరిగింది. అదే విధంగా పోలీసు వాళ్ళు కూడా బాగా సహకరించారు. అంటే ఎట్లా చూడవచ్చు అంటే చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా చూస్తూ ఉంటాము. చాలా భారీ ఎత్తుగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటది. సో అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఏర్పడుతున్నాయా? ట్రాఫిక్ విషయంలో కావచ్చు, పోలీసులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? పోలీసు వాళ్ళు ఏమి ఇబ్బంది పెడతలేరన్న. పోలీసు వాళ్ళు మాకు ఇబ్బంది పెడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బజరంగ్ దళ్ టచ్ చేసిరు అనుకో వాహన సైన్యం అంతా కదిలొస్తుంది. పోలీసు వాళ్ళు అయితే ఇబ్బంది ఏం పెట్టలేదు, మా సహకరించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధి మొత్తం సపోర్ట్ చేసిరు, మాకైతే ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇంకో అంశం ఇటు ఎంఐఎం పార్టీ నుంచి కూడా గతంలో రాజా సింగ్ కూడా కొంత వాగ్వాదం పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు ఏమన్నా చోటు చేసుకున్నారు? ఎంఐఎం బజరంగ్ దళ్ అంటూ ఎంఐఎం నువ్వు అదే షేర్వాణీలు అన్నీ తడిచిపోతాయి. ఎంఐఎం బజరంగ్ దళ్ అంటే ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏం ఇబ్బంది లేదన్న. మా దగ్గర అయితే ఎంఐఎం అంటే అసలు నువ్వు మాట్లాడక దాని గురించి, ఆ పేరు తెచ్చుడు కూడా వేస్ట్. ఎట్లా జరుపుకుంటున్నారు సెలబ్రేషన్స్? ఒక పండగ వాతావరణం అన్న. ప్రతి ఒక్కరు కార్యకర్తలు అందరూ కాషాయం జెండాలతోని తరలిొచ్చారు అన్న. భారీ ఎత్తున 1000 బైక్లతోనే రావడం జరిగింది. ఎంతమంది పాల్గొని ఉండొచ్చు ఇందులో? ముఖ్యంగా అంతా కూడా జిల్లా నుంచి ప్రతి 10 ప్రఖండాలు ఉంటాయి. ప్రతి ప్రఖండం నుంచి 100 నుంచి 150 బండ్లు వచ్చినాయి. రాత్రి 8 గంటల వరకే క్లోజ్ చేసుకోవాలంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మేము అన్న పోలీసు వాళ్ళు చెప్తా ఉంటారు, మేము ఎట్లా వెళ్ళాలో అట్లనే వెళ్తూ ఉంటాం. తాడుబండి వరకు వెళ్తా ఉంటాం. ఇదే విధంగా కొనసాగుతుంది. భారీ ఎత్తున లక్షలాది మంది తరలిస్తారు. ఇట్లాంటి చర్యలు తీసుకున్నారు భక్తుల కోసం కావచ్చు, ఇటు మజ్జిగలు కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు, ఇట్లాంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అన్న. ఇక్కడ నుంచి తాడుబండి వరకు రోడ్డు మొత్తం అన్ని సైడ్ల ఫుడ్ గానీ హిందూ సమాజం అంతా సపోర్ట్ చేసుకొని ప్రతి ఒక్క హిందువులు ఈ రోజు హాలిడే పెట్టుకొని మరి అన్ని పులిహోర గానీ, మజ్జిగలు గానీ, కూల్ డ్రింక్ గానీ, ఐస్ క్రీమ్ గానీ అన్ని విధంగా సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు బయటికి తరలి వస్తారు ఈ రోజు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే చాలా మంచిగా సపోర్ట్ చేసి పోలీసు వ్యవస్థ అయితే. మేము అక్కడి నుంచి వచ్చినాం, విశ్వకర్మ జిల్లా అంటారు మాది. విశ్వకర్మ జిల్లా నుంచి కనీసం 150 నుంచి 200 బండ్ల నుంచి మేము ర్యాలీ తీసుకొని రావడం జరిగింది. ఒక ప్రఖండం నుంచి 10 ప్రఖండాలు ఉంటాయి. అట్లా మేము ప్రతి ఒక్క ప్రఖండం నుంచి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ గౌలిగూడ హనుమాన్ మందిర్ నుంచి హనుమాన్ మందిర్ వరకు ర్యాలీ అనేది కొనసాగుతుంది. కొంతమంది అంటే మీ ర్యాలీలో కొన్ని అడ్డంకులు చేసే ప్రయత్నం కూడా కొన్ని చోట్ల జరుగుతుండొచ్చు. గతంలో చూసాము మనం. ఎంఐఏ పార్టీకి సంబంధించి కూడా ఇటు హిందువులకు సంబంధించి కొంచెం ఘర్షణ వాతావరణం కూడా గతంలో జరిగింది. రాజా సింగ్ కావచ్చు, ఎట్లా ఉంది? అట్లాంటి లేదన్న, అట్లాంటిది అయితే ఏం ఇబ్బందులు అయితే మాకేం లేవు. రాజా సింగ్ ది ఏంటంటే బీజేపీ నుంచి ఆయన హిందూ ధర్మం కోసం కొట్లాడతాడన్న. మెయిన్ అయినది అదే ఉంటది, ఇంకేమి అయినది వేరేదైతే ఉద్దేశం ఉండదు. హిందువుల కోసం పోరాడనికే రెడీ ఉంటారు రాజా సింగ్. అంతకుమించి ఎంఐఎం పార్టీ అని అంటే శత్రువులు అన్నప్పుడు ప్రతి దానికి ఉంటారు అన్న. అట్లా రాజాబాయికి శత్రువులు ఉన్నారు, వాళ్ళే తప్పి ఇంతకు మించి ఇంకేం లేదన్న. చూసుకుందాం, అది దాని సవాల్ విసిరేరుగా రాజా సింగ్. చూసుకురా అన్న, మరి ర్యాలీ తీసినప్పుడు ఏం చేసిరు అన్నారు? స్నాపర్లు అన్నారు, అది దాని వార్నింగ్ ఇచ్చిర్రు. ఏం చేసిరన్న? మాట్లాడిండు, స్పీచ్ మాట్లాడేటప్పుడు ఏమని చేయాలి కదా అన్న. మరి అంతమంది వ్యవస్థ చూసిరుగా అన్న, ఎంత పబ్లిక్ వచ్చి రాజాబాయికి లక్షలాది మంది వస్తారన్న. అన్ని మాట్లాడతారు, అన్ని వార్నింగ్స్ ఇస్తారు. అది కాని పని అన్నది. అది అక్కడ వరకే, అది వార్నింగ్స్ వరకే. అది మీడియా ముందే అది తప్పించి రియల్ గా రాదు. అది కాదు. ఎందుకంటే హిందూ అనేది అన్న 15 నిమిషాలు అంటాడు కానీ హిందువులు ఒకసారి బయటికి తరలిస్తే వాళ్ళు ఏమైతారో వాళ్ళకే తెలుసు అన్నది. అట్లా గొప్ప నాయకుడు, గొప్ప హిందూవాది రాజా సింగ్ ని బీజేపీ పార్టీ నుంచి వీడు బయటకు వచ్చిండు, ఎట్లా చూస్తారు? అందులో రాజా సింగ్ కూడా పార్టీ నుంచి పోయినా సరే అన్న, హిందూ ధర్మమే మళ్ళా బీజేపీ ఖచ్చితంగా ఆయననే కోరుకుంటది అన్న.
ఎందుకంటే ఆయన హిందూ ధర్మం కోసం పోరాడతాడు, అంతకు మించి ఇంకేం మాట్లాడదలుచుకోలే అన్న. ఎందుకంటే హిందువుల కోసం కొట్లాడతాడు. అది బీజేపీ అనేది హిందూ ధర్మందే. అది మోడీ ఉన్నాడు మనకి పైన, ఆయన ఉన్నంత వరకు బీజేపీకి డోకా లేదన్న. ఎంపీగా నిలబెడితే ఎవరైనా సరే ఎట్లొస్తాయన్న, ఎంపీ ఎలక్షన్స్ అయితే పక్కా ఎవరు కొడతారు, బీజేపీ వస్తుంది. పై స్థాయిలో మోడీ ఉన్నంత వరకు ఏం జరగదన్న, బీజేపీ వస్తుంది రాష్ట్రంలో. అలాగే ఎట్లా జరుపుకుంటున్నారు పండుగ? ఇదంతా కూడా పండుగ వాతావరణం చాలా సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉందన్న. ఈ భారీ ఎత్తున మళ్ళా ఈ కాషాయ ధ్వజాలు గాని ఏది గాని మనకి హిందువు అనేది ఇట్లా వస్తే మాత్రం ఇంకా వేరే అయిపోతుంది అన్న. నెక్స్ట్ ఇయర్ అట్లా హిందువు అనేది పెరుగుతుందన్న. జనాల్లో హిందుత్వం అనేది పెరుగుతుంది. అట్లా గ్రోత్ అవుతుంటే ఇంకా మనకి నెక్స్ట్ వచ్చే ఇయర్ కి ఇంకా భారీగా అయితే ఉంటది అన్న ఈ ప్రోగ్రామ్. నేను విశ్వకర్మ జిల్లా బజరంతల్ ప్రాంత సాప్తాహిక ప్రముఖుని బిరాదర్ రామ్. ఎట్లా జరుపుకుంటున్నారు వేడుకలు అంతా కూడా? 15 రోజుల నుంచి తోరణాలు కట్టడము, జెండాలు ఇవ్వడం, ప్రతి ఒక్క జిల్లాకి, ప్రతి ఒక్క జిల్లా నుంచి బయటకులు పెట్టి అన్ని సూచనలు ఇచ్చి ఏ విధంగా ర్యాలీ జరగాలి, ఏ విధంగా బైక్లు వెళ్ళాలి, సురక్ష టీం ఏది, అవన్నీ మాట్లాడి 15 రోజుల నుంచి జరుగుతుంది. దాని ముందు నుంచే బజరంగ్ దళ్ ప్రతి జిల్లాకి వెళ్ళి ఇవన్నీ సూచనలు చెప్పింది. 15 రోజుల నుంచి ప్రతి ఒక్క తోరణాలు కట్టడం, అలంకరించడం, సిట్టింగ్ అలంకరించడం జరిగింది. అంటే దాదాపు 15 రోజుల నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా శాంతిగా జరుగుతుంది అనుకోవచ్చు. కమిషనర్ గారితో బయట మీటింగు, హైదరాబాద్ సైబరాబాద్ కమిషనర్ తో మీటింగ్ జరిపి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అవాంఛనీయ ఘటనలు అవుతాయో అక్కడ పోలీస్ బందోబస్తు గట్టిగా ఇచ్చి, ప్రతి ఒక్క దగ్గర పోలీస్ బందోబస్తు గట్టిగా ఇచ్చి, ఎక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మళ్ళీ టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా, మళ్ళీ ట్రీస్ దేనికైనా సంబంధించి, మున్సిపల్ సంబంధించి అన్నిటికీ అందరితో కోఆర్డినేషన్ చేసే బజరంగ్ దళ్ ముందు జరుగుతుంది. ఈ ర్యాలీ ముందు పోతుంది. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మున్పే ఎండాకాలం చాలా ఎండ కూడా కొడుతున్నటువంటి పరిస్థితి, ఇటు భక్తులకు కావచ్చు, ప్రయాణికులకు కావచ్చు, ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? మున్సిపల్ నుంచి, జిహెచ్ఎం నుంచి వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ కిలోమీటర్ పెట్టడం జరిగింది. అదే విధంగా హిందూ సమాజం ఎక్కడైతే ఎవరైనా షాప్స్ ఉన్నాయో ఐస్ క్రీమ్స్ ఇవ్వడము, బిస్కెట్స్ ఇవ్వడము, వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడము, పులిహోర ఇవ్వడం, ప్రతిదీ ప్రసాదం లెక్క అన్ని పొద్దున కొన్ని వందలాది మంది, ప్రతి ఒక్కటి హిందూ సమాజానికి ఏం జరగదు, ఎటువంటి పరిస్థితులు రావద్దు అని చెప్పేసి అందరూ ఫుడ్ సంబంధించిన అంతా ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరేం కొనుక్కుంటున్నా ఇవాళ జయంతి సందర్భంగా? అంటే ఎట్లా ఉండాలి రాష్ట్రాలు గాని ప్రజలు గాని, ఏంటి మీరు ఏం ఆకాంక్షిస్తున్నారు? హిందూ సమాజం ఒకటే కోరుకునేది, జాతి నుంచి బయటికి రావాలి, హిందూ ధర్మం మీదనే అందరం పోరాడాలి. అప్పుడే మనం హిందుత్వం బతికించగలుగుతుంది. వాళ్ళు మనకి ఎంత ఏం చెప్పినా కూడా మనం అందరం ఒకటాటిగా ఉండి, ప్రతి కుటుంబం వారానికి ఒక రోజైనా సరే కుటుంబంతో సహా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఇప్పుడు చూస్తున్న సమాజము ఎవరిది వాళ్ళు పోయి దర్శనం చేసుకొని వస్తారు. ప్రతి కుటుంబం ఒక రోజు అందరు ఒకటేసారి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి, ఏ గుడికైనా సరే. ఆ విధంగా జరిగిందా హిందూ సమాజం మొత్తం మేల్కొన్నట్టే. ఇదే మన సమాజానికి మనం మెసేజ్ ఇస్తున్నాం. మీ పేరు? నా పేరు చంద్రశేఖర్, ఎక్కడి నుంచి? ముసాపేట నుంచి. ఎట్లా జరుపుకుంటున్నారు? మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా జరుపుకుంటున్నాం అండి. చాలా బాగా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఏం లేవు, అంతా క్షేమంగా జరిగింది. ఇప్పుడు ఎక్కడ వరకు పోతుంది? తాడ్బండ వరకు? తాడ్బండ్ వరకు ఏ సమయం అవుతుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళే వరకు? వెళ్ళేసరికి 7:30, 8 వరకు అవ్వచ్చు. ట్రాఫిక్ గానీ క్లియర్ గా ఉంటే ఇంకా కొంచెం జల్దీ వెళ్ళే అవకాశం ఉంది. అక్కడక్కడ ఇబ్బంది జరుగుతుందంటారు ట్రాఫిక్ కి సంబంధించి? ఈ ట్రాఫిక్ ఏం లేదన్నా, పోలీసులు కూడా చాలా మంచి సహకరించారు. అలాంటి ట్రాఫిక్ ఏం లేదు, బాగానే ఉన్నది. 8 లోపలనే ఈ యాత్ర అనేది కంప్లీట్ చేసుకోవాలి అంటూ పోలీసుల నుంచి కూడా కొంత ఆదేశాలు వచ్చాయి. అవునన్నా, 8 లోపల ఇచ్చారు పోలీసు వాళ్ళు. దానికన్నా ఇంకా ముందునే మనము చేసే విధంగా ఉంటుంది. ఇది చాలా చాలా ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పి కూడా హనుమాన్ భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరేంటి? జై శ్రీరామ్. నా పేరు అర్జున్. నేను విశ్వకర్మ జిల్లా సహకార్యదర్శిగా బాధ్యత ఉంది విశ్వ హిందూ పరిషత్ నుంచి. 12 కిలోమీటర్ దాదాపు శోభయాత్ర నిర్వహించబోతా ఉన్నారు. ఆల్రెడీ మొదలైపోయింది. ఎట్లా అనిపిస్తుంది? ఏంటి? చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపనిస్తుంటాము. ఇంకా ప్రతి సంవత్సరం కూడా 50,000 బండ్లతోటి ఇంకా పెరుగుతా వస్తుంది. ఇప్పుడు దాదాపు 7 లక్షల బండ్ల వరకు వచ్చింది. అలా ప్రతి సంవత్సరం కూడా పెంచుతా పోవాలి. ఇంటింటికి బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా సహకరించడం జరుగుతుంది. ప్రతి హిందూ సంఘాలు, ప్రతి హిందువులు కూడా ఈ హనుమాన్ జయంతి శోభయాత్రకి పాల్గొనడం జరుగుతుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. అక్కడక్కడ అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ కొంత సమాచారం వస్తున్నది. దీనికి
కించపరచాలా ఏదో చేయాలంటున్నారు. ఎట్లా? అయితే ఎంత అడ్డుకున్నా కూడా బజరంగ్ దళ్ ఊరుకోదు. బజరంగ్ దళ్ కి వాళ్ళు చీమలతో సమానం. ఎవడు కూడా సరే, ఆ ఎంఐఎం పార్టీ ఉండని ఎవడైనా సరే, వాడు ఎంతవరకు అయినా సరే, కానీ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఊరుకోదు. ఏం చేయాలో అదే విధంగా చేస్తాము. మనము శాంతియుతంగా ప్రతి ఒక్క హిందువులు ఆనందంగా ఈ శోభయాత్రని జరుపుకోవాలని చెప్పేసి మేము వెళ్తా ఉంటాము. ఇది విశ్వ హిందూ పరిషత్ చాలా ఘనంగా ఇచ్చేస్తుంది. దానికి తగ్గట్టుగానే బజరంగ్ దళ్ ఎప్పుడు కూడా వానర సేన లాగా ముందుకు వస్తూ ఉంటుంది. కావున ఏది కూడా వాళ్ళు ఎంత దాడులకు ఎంత ప్రయత్నం చేసినా కూడా మేము ఏం చేయాలో, బజరంగ్ దళ్ ఏం చేయాలో అది చేస్తుంది. రాజాసింగ్ ఇందులో ప్రధాన పాత్ర ఉంటాడు. ఎప్పుడైనా కూడా హిందువులుగా అంటే ఇప్పుడు ఏ ఆపద ఉన్నా కూడా ముందు వరుసలో నాయకుడు ఉంటాడు, ఎమ్మెల్యే. సో ఆ నాయకుడికి సంబంధించి ఎంఐఎం పార్టీకి సంబంధించి కొంత ఘర్షణ వాతావరణం చూస్తారు. పర్సనల్ గా మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఇప్పుడు మాకైతే రాజాసింగ్ అయినా సరే, ఇప్పుడు ఎంఐఎం అయినా సరే, కానీ ఇది పార్టీ పరంగా నడుస్తుంది. కానీ విశ్వ హిందూ పరిషత్ పార్టీ పరంగా ఎప్పుడు కూడా నడవదు, హిందువుల పట్లనే నడుస్తుంది. కావున మాకు ఏ పార్టీ తోటి మాకు సంబంధం లేదు. అది ఈవెన్ బీజేపీ అయినా సరే. కానీ ఏంటంటే హిందువుల కోసం కొట్లాడడానికి, మన ధర్మం కోసం, మన గోమాతల కోసం, ఇది లవ్ జిహాద్ల కోసం, మన గుడి గోపురాల కోసం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పనిచేస్తుంది. చాలా చోట్ల సంఘటనలు జరిగాయి. హిందువుల పైన దాడులు చేశారు. అదే విధంగా గుళ్ళ పైన కూడా దాడులు చేసిన పరిస్థితి తెలంగాణలో రీసెంట్ గా కనిపించింది. దాని మీద మీ స్పందన ఏంటి? చాలా దారుణం ఉంది. ఇది చెప్పాలంటే ఫెయిల్ గవర్నమెంట్, ఇది చాలా ఫెయిల్ గవర్నమెంట్. ఎప్పటికీ చూడండి, ఎప్పుడున్నా కూడా ముస్లింలకి వాళ్ళ పండుగలు వచ్చినా కూడా ముందస్తుగా పనిచేస్తుంది. కానీ హిందువుల పండుగలు వస్తే ఎప్పుడు కూడా సహకరించలేదు, ఎప్పుడు కూడా ముందుకు రాదు. మేము మన వినాయక చవితి రోజు ఉండని ఏమున్నా కూడా మేము పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది హిందువులకి. వాళ్ళకి ఎటువంటి పర్మిషన్లు ఉండవు. వాళ్ళ పండుగలు వస్తే వాళ్ళ కోసము ప్రత్యేకంగా బృందాలు వచ్చేస్తాయి, కానీ హిందువుల కోసం ఎవరు కూడా సహకరించదు. అందుకని బజరంగ్ దళ్ ఎప్పుడు ముందుకు వస్తుంది, హిందువుల కోసం బజరంగ్ దళ్ ఎప్పుడు పనిచేస్తుంది. ఫైనల్ గా ఎట్లా చూస్తారు 12 కిలోమీటర్ల ఈ పాదయాత్రని? ఎట్లా ఇటు బైక్ ర్యాలీలు కావచ్చు, లేకపోతే శోభయాత్రని ఏ విధంగా జరుగుతా ఉంది? మేము చాలా ఆనందంగా భావిస్తాం. 12 కిలోమీటర్ కంటే ఇంకా 30 కిలోమీటర్ అయినా సరే, 50 కిలోమీటర్ అయినా కూడా బజరంగ్ దళ్ కార్యకర్తలు, హిందూ సభలో వచ్చే కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఘనంగా పాల్గొంటారు. కొన్ని ట్రాఫిక్ అంశాలలో ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు కూడా కొంత గందరగోళ పరిస్థితిలో ఉన్నాయి అక్కడక్కడ కూడా. దాని మీద కానీ బజరంగ్ దళ్ దాని గురించి కూడా ఆలోచిస్తుంది, తప్పకుండా ఆలోచిస్తుంది. వాళ్ళకి ఎటు డైవర్షన్ చేయాలో, ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా దీన్ని గవర్నమెంట్ ఆలోచించాలి. ప్రతిసారి ఈ కార్యక్రమం జరిగినప్పుడు గవర్నమెంట్ హాలిడే ఇవ్వాలి. గవర్నమెంట్ హాలిడే వస్తే ఎవరికి కూడా ఇప్పుడు చూడండి, ఈరోజు హనుమాన్ జయంతి, వీర హనుమాన్ శోభయాత్ర జరుగుతుంది. గవర్నమెంట్ కి తెలుసు ఎందుకు ఎగ్జామ్లు పెడుతున్నారు. కాలేజ్ స్టూడెంట్లకి, ప్రతి పిల్లలకి ఎగ్జామ్లు పెడుతున్నారు. ఇలా చేయకుండా ఉంటే ట్రాఫిక్లు కావు, ఏం కావు. ప్రతి ఒక్కడు ఎప్పుడు అంటూ ఉంటారు, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని అంటారు. అట్లా వాళ్ళు మన హిందువులు, మరి హిందువులు ఓట్లేయారా? హిందువులు ఓట్లే చేస్తే గెలవరా వీళ్ళు? ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇదే ఎంఐఎం లేకపోతే ముఖ్యమంత్రి ఉండాలని అసెంబ్లీలో అజరుద్దీన్ మాట్లాడారు కదా. ఇప్పుడు వాళ్ళ గురించి మేమేం మాట్లాడదలుచుకోలేము. ఇప్పుడు ఏంటంటే చాలా సాఫీగా, చాలా ఆనందంగా శోభయాత్ర నడుస్తుంది. కావున వాళ్ళు అంటానే ఉంటారు, కుక్కలు మొరుగుతూ ఉంటాయి, మేము పట్టించుకోం, మేము పని చేస్తా పోతాం అంతే. ఓవరాల్ గా ఎట్లాంటి అది లేకుండా కూడా మేము కూడా ముందస్తుగా బాధ్యతలు తీసుకుంటా ఉన్నాము. ఎక్కడికక్కడ కూడా ఏ ఇబ్బందులు జరిగినా, ఇటు ట్రాఫిక్ కావచ్చు, లేకపోతే ఇటు హనుమాన్ సంబంధించిన పాదయాత్రలు కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు జరిగినా కూడా మేము కూడా బాధ్యతయుతంగా తీసుకుంటున్నాము. ఎక్కడికక్కడ సమస్యని సాల్వ్ చేసుకుంటా ముందుకు పోతా ఉన్నాము. పోలీసులు కూడా మాకు సహకరించాలి. ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్లు ఉన్నా కూడా వాటిని క్లియర్ చేయాలి. ఈ శోభయాత్రని సక్సెస్ఫుల్ చేయాలంటూ కూడా ఇక్కడ హనుమాన్ భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చూస్తున్న నుండి పొలిటెడ్ మీడియా.